ఈరోజు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అవమానం. ఒక అబ్బాయిని కావచ్చు, ఒక అమ్మాయిని కావచ్చు, ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ కావచ్చు, ఒక ఫ్యామిలీని కావచ్చు, ఒక నలుగురిలోనో 400 మధ్యలోనో 4 మాటలు వినలేని మాటలు వాళ్ళని అంటే దాన్ని అవమానంగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి కెరియర్లో ముందుకు పోతున్నారు. ఐ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ దెమ్. ఎవరైతే అలా ఇన్స్పైర్ అవుతున్నారో డెఫినెట్గా అది గ్రేట్ థింగ్ అని నేను ఒప్పుకుంటాను. కానీ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, వాడికి క్యాపబిలిటీ లేక, సో వాడు మిమ్మల్ని అవమానించడానికి క్యాపబిలిటీ లేక ఇంకో 400 మందిలో నలుగురు మధ్యలో మిమ్మల్ని పెట్టి అనరాని మాటలు అంటున్నాడు, అంతే కదా. ఆ 400 మధ్యలో జరిగితేనే ఆడి మాటలకు విలువ వస్తుందని. సో వాడి మాటలకు విలువ, వాడి మాటల యొక్క రియాక్షన్ మీ మీద పడాలంటే ఇంకో 400 మందిలో నలుగురును సపోర్ట్ తీసుకుంటున్నాడు, ఆ సిచ్యువేషన్ సపోర్ట్గా తీసుకుంటున్నాడు, అంతేగాని వాడికి క్యాపబిలిటీ లేదు. నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, వాడి గొయ్యి వాడే తవ్వుకుంటున్నాడు. ఒక మనిషిని రెచ్చగొట్టి కెరియర్లో ముందుకెళ్ళడానికి ఒక బూస్ట్ ఇచ్చి ముందుకు పంపిస్తున్నాడు, ఇట్స్ వెరీ గుడ్. బట్ అందులో కూడా వాల్యూ లేని థింగ్ అది. ఇంకెవరైనా చేస్తే ఇది వినండి, నువ్వు అవమానించడానికి ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నావు నీలో క్యాపబిలిటీ లేక, మళ్ళీ నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు వాడిని ముందుకెళ్ళడానికి. అది బుర్ర తక్కువ ప్లాన్. తెలివైనోడు ఎప్పుడు తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా పని చేస్తాడు.